కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దుబిడ్డ. ఆడపిల్లని ఆయన చేతుల్లో పెట్టాను కాబట్టి నిలదీస్తే ఎక్కడ దానికి కాపురం కూలిపోతుందని భయపడ్డాను. కానీ నీకా భయం లేదు కదా, అందుకే ఒక్క క్షణం కూడా చెల్లెలి కాపురం గురించి ఆలోచించకుండా ఇంటి అల్లుడి చేతే ఊచలు లెక్క పెట్టిస్తున్నా. ఏంటి కక్ష గట్టా? ఓహో, అంటే నేను మీ ఆయన మీద చెయ్యొద్దని నువ్వు నా మీద కేసు పెడితే న్యాయం ధర్మం, వాడు నా భార్యని కిడ్నాప్ చేశాడని నేను కేసు పెడితే కక్ష పగ ప్రతీకారం. చాలా మాటలు నేర్చావమ్మా నువ్వు. అవన్నీ నాకు తెలీదు నాన్న, వెంటనే ఆయన బయటికి రావాలి. గాయత్రి, కల్పన ఎక్కడుందో తెలియాలి అంటే ఇంతకన్నా మార్గం లేదమ్మా. నువ్వు నాతో మాట్లాడకు. మాట్లాడొద్దు నాన్న. ఆయన కనుక నా దగ్గరికి రాకపోతే నేను మా అమ్మ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. చూసావా ఈ విడ్డూరం? ఈ సమాజంలో బాధ్యత గల ఓ ఎస్ఐ భార్యకే ఇలా భద్రత లేకుండా పోయింది. అవునరా, పోలీసోడి భార్యనే కిడ్నాప్ చేసి ఎంత దర్జాగా సెల్లో కూర్చున్నాడో చూడు. ఏంటో ఎందుకు వచ్చారు? జైల్లో ఉన్న అల్లుడు ఎంత ఆనందంగా ఉన్నాడో చూడ్డానికి వచ్చారా, లేక ఇక బయటికి ఎలాగూ రాలేడని పరామర్శించడానికి వచ్చారా? అవేం మాటలు బాబు, నువ్వు ఇలా స్టేషన్లో ఉన్నావని తెలియగానే ప్రాణం చివుక్కుమంది. అసలు ఇలా జరుగుతుందని నేను ఊహించనే లేదు. అందుకే ఎలాగైనా ఇక్కడి నుంచి నేను తీసుకెళ్దామని వచ్చాను. ఓహో, కొడుకేమో కేసు పెట్టి లోపలికి పంపించాడు, ఇప్పుడు మీరేమో విడిపించి ఆ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారా? జైల్లోనే పెడతాడో కోర్టుకే ఈడుస్తాడు, తేల్చుకోమని చెప్పండి మీ అబ్బాయిని. అంత మాట అనుకు బాబు, కోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొస్తున్నారు. ఇక చాలు, గాయత్రి అక్కడ కుమిలిపోతోంది. నా మాట విని కిరీటి. నా ప్రాణం జైల్లోనే పోయినా నా చెల్లెలి జాడ మాత్రం చెప్పను. నీ కొడుకు అవకాశం ఇవ్వను. మీరిక వెళ్ళొచ్చు. లింగన్న సార్, ఎస్ఐ గారు బందోబస్తు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. ఎస్ఐ గారు, ఏంటండి? మా అల్లుడు ఏ తప్పు చేయలేదు, ఎవరిని కిడ్నాప్ చేయలేదు. నన్ను నమ్మండి, ఏవో చిన్న కుటుంబ కలహాలు. అంటే ఏంటండి? మాకు పని లేక ఇతను అరెస్ట్ చేశామా? కృష్ణ గారు కేసు పెడితేనే కదా. అయినా మేము నమ్మేది మిమ్మల్ని కాదు, కృష్ణ గారు. ఏమైందండి? కిరీటిని వదిలేశారా? వదిలేయడానికి నా అల్లుడి మీద కేసు పెట్టింది సామాన్యుడు కాదు కదా. ఆ కాకి బట్టల ముందు నాలాంటి అనామకుడి మాట ఏ పాటిది? అసలు ఏమంటున్నారండి? నా అడుగులు తడబడుతున్నాయి, నా కుటుంబం అస్తవ్యస్తం అవుతుంది. ఏమండి, కల్పన ఎక్కడుందో తెలియక వాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో తెలియంది కాదు. ఇప్పటికైనా కల్పనని ఎక్కడికి తీసుకెళ్లాడో కిరీటిని అడగాల్సిందండి. నిజం చెప్పమనాల్సింది. కేసు వాపస్ తీసుకుని కిరీటిని బయటికి తీసుకురారా. కొత్తగా ఇప్పుడు నేను అపకీర్తి సంపాదించుకునేది ఏమీ లేదమ్మా. నిందలు మోశాను, అవమానాలు భరించాను. ఎవరి కోసం నేను ఇదంతా చేస్తున్నానో తెలిసి కూడా వాళ్ళ సంతోషాలు వాళ్ళకి ముఖ్యమైపోయాయి. ఇక నేను నా భార్యకి దూరంగా ఉండలేను, కల్పన లేకుండా నేను బతకలేను. వాడిని విడిపించడం జరగదమ్మా. బాగుందిరా, చాలా బాగుంది. చెల్లెలు భర్తని జైలుకు పంపించి దాని కన్నీళ్లతో నీ దాహం తీర్చుకోరా. భార్య కోసం బావని కటకటాల పాలు చేసిన మహోన్నత వ్యక్తిగా చరిత్రకెక్కు. ఇంత చెప్పినా నీ మనసు కరగలేదురా? నానా, అక్కడ కల్పన ఎలా ఉందో కూడా నాకు తెలియదు. అర్థం చేసుకోండి. కిరీటి బయటికి రాకపోతే నీ చెల్లెలు మనకి దక్కదురా. కల్పన నా ఇంటికి రాకపోతే నేను కూడా మీకు దక్కను. పర్వాలేదా? కృష్ణ, అల్లుడు జైలు పాలయ్యాడంటే ఏం జరిగిందో మంచి చెడులు ప్రపంచానికి అక్కర్లేదురా. నా భార్య జాడ కనుక్కోవాలని నిర్ణయించుకున్నాను. నా భార్యని చూడాలని ఆరాటపడుతున్నాను. నా నిర్ణయం మారదు, నా మనసు మారదు. మారకపోతే ఈ అమ్మ మీద ఒట్టే. కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దుబిడ్డ.